ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మోగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందేట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్. ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി, പേര് പിതയാപ്പം, ഊര് ഊതാപ്പം, വടവടയാപ്പം. టోటల్ గా నా లప్పం డప్పం. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడే మొహం వాడు అలాగే చెప్తాడు. బస్సులోకి పదం పద. స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో ఆరని కొట్టి చెప్తామే. என்ன மானமே, ஹாரன் என்ன எனக்கு ரொம்ப பயம். ஒரு நாள் சொப்னத்தில் టైసన్ వందు హారన్ కొట్టియాచి, అప్పలింద హారన్ అన్న భయం పోలే. మన హారనంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదాని ఇరిపేన్. నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు. నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి నా గదికి తీసుకెళ్తామే. ఎన్నది ముఖాన ఇవ్వడం రెడ్ రెడ్ లైట్ ఏరియా. ఇది చూస్తే అర్థం కావట్లా, చాలా డేంజరస్ అని. మనసిలాయో ఎన్న సుందర పురుషం. రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు, రైలు ఆగుం. సరే, నువ్వు పదంద పక్కం. ఏమిటే దోషేస్తావు? సంపెత్తరే, ఇక్కడ ఎవరు కూర్చోడానికి వీర్లేదు. ఇది మా ఓనర్ సంధ్యమ్మ గారు కూర్చునే సీటు. అమ్మాయి గారికి స్పెషల్ సీట్ అయితే బాగుండు. కొత్త బస్ కొంత తర్వాత ఇద్దాంలే. 2 అడుగులు కోతులాట, పెద్ద అదర్దులే. రోజు ఈ టైంకి వచ్చి ఇంకా రాలేదేంటబ్బా. कौन बनेगा वंदपति, कौन बनेगा वंदपति, कौन बनेगा वंदपति. टिकट 10 రూపాయలు, టికెట్ 10 రూపాయలు. ఏంటి ఇది? ఊదే టికెట్. ఊద టికెట్టా? 10 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కో, అని ఊదుకో. కుదుర చెరిగిందనుకో 100 రూపాయలు ఇస్తా. 2 రోజుల్లో చెరిగిందనుకో 50 రూపాయలు ఇస్తా. 3 రోజుల్లో చెరిగిందనుకో 20 రూపాయలు ఇస్తా. ఎంత ఊదినా చెరగలేదనుకో నువ్వే నాకు 100 ఇవ్వాలి. ఇగో టికెట్ బస్ లో అమ్ముకోవడానికి వీర్లేదు, కింద దిగు నువ్వు. నేను టికెట్లు అమ్ముతున్నారు, నేను బస్సులో ఎక్కకూడదా? ఏంటదా నన్ను కలిసికొస్తారా? అది నుంచి చోట్ల 6 టికెట్లు ఎగుతాయి. 6 టికెట్ కమిషన్ పోతుంది మనకి. జయమ్మ, నీకు రాజమండ్రి టు రాజమండ్రి ఫ్రీ టికెట్ హ్యాపీగా తిరుగు. ఇందా దానికి టికెట్ దుకాణం బయటపడేస్తా. ఇగో టికెట్ ఎక్కడుందో నువ్వే తీసుకో. ఇక్కడుందా, ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా. ఎక్కడుందో తీసావంటే కౌన్ బనేగా వందపతి కాదు, కౌన్ బనేగా మేరాపతి. అమ్మాయి గారు క్షమించండి, నేను కావాలి పడలేదండి. అది తోసేస్తే మీద పడిపోయానండి. నన్ను అడుగు, నే వెతుకుతా ఎక్కడుందో టికెట్. నేను భలే గాని పతి. గర్ల్ ఫ్రెండ్ లక్కర్దు. బాబు టప్ప మందే టైరు పంచర్ అయింది. తుళ్ళి పడ్డావా, తూలి పడ్డావా? ఇదిగో డాక్టరమ్మా, మగాళ్ళు రకరకాలుగా పడతారు. ఆడంగులం మనమే అటు ఇటు చూసి తప్పుకోవాలి. రొమ్మిడ్చుకుని వెళ్ళిపోయావనుకో సౌండ్ వచ్చేస్తది. బస్ త్వరగా పోనండి అయ్యా. వెళ్ళలేదే, ముగ్గురుతోనే వెళ్తారేంటి? వెళ్ళి కూర్చోవమ్మా. నొప్పులు బాగా వస్తున్నాయి. కలుపుతూ ఉంటే నొప్పులు రాక కితకితలు వస్తాయి. వెళ్ళవమ్మా. హాస్పిటల్ దగ్గరే తీసుకెళ్ళండి అయ్యా. ఇంకా నయం, పురుడు పోసుకోవడానికి మీ పుట్టింటికి తీసుకెళ్ళమన్నావు కాదు. బస్ తీస్తారా లేదా? దాంతో మాట్లాడరా. దిగా కండిషన్ సీరియస్ ఉంది, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆటో తీసుకురండి. జాగ్రత్తగో, ఇగో మీరు కంగారు లేదు, నువ్వు అడగరండి. ఇగో నువ్వు చాచారా నువ్వు నెమ్మది ఎక్కమ్మా. అడవులు వస్తే బాగుంటుందేమో. రేణు 10 లాగిచ్చా. ఏం కాదు
కదండి అందుకే 4-5 సార్లు అడుగుతున్నాం. అక్క అక్క లోపల కడుపులో పెట్టి అడుగుతున్నాడు కదా. అయ్యో. ఏడతను ఎక్కడ ఉన్నాడు? అది అన్నా ఇక్కడే ఉన్నా అన్న. లోపల టెన్షన్ లేదు కదన్నా. ఇందాకే ఆవిడతో చెప్పా అన్న. ఏంటి చెప్పడం? అదే లోపల బిడ్డ అడ్డంగా అసలు బాధ్యత ఉందా నీకు? ఇంత లేటుగా నా హాస్పిటల్కి తీసుకొచ్చేది. ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అంటే తల్లి బిడ్డ ఇద్దరు దక్కేవాళ్ళు కాదు. అది అది నాకేం తెలుసు అన్నా. పెళ్ళాన్ని తల్లిని చేయటం తెలుసు, బాధ్యత మాత్రం తెలియదు అనమాట. పెళ్ళాం తల్లి. సారీ డాక్టర్, ఆవిడ ఇతని భార్య కాదు. ఏదో బస్ స్టాండ్ లో నొప్పులు పడుతుంటే ఇద్దరం తీసుకొచ్చాం. సారీ కాదేనండి. ఐఎమ్ రియల్లీ సారీ మ్యాన్. ఊరుకోండి డాక్టర్ గారు, మనలో మనకేటి. మీరు నన్ను ఒకటి పేకూడదా, నేను మిమ్మల్ని ఒకటి పేకూడదా? అవును, లోపల ఒకటి బానే ఉన్నారుగా. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎందుకే అలా షాక్ అవుతావు? ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మగ పిల్లడు. అన్నా నీది సానా గట్టి సెయ్యి, మెకానిక్ సెయ్యి, కానీ సెలవైన సెయ్యి. వస్తా అన్న. బాయ్. సానా సెలవైన సెయ్యి. ఏటి ముందర చుడిపోనారు ఎన్న గలాట నా మనోళ్ళు కిటికీకి వేటకి వెళ్తున్నారు. పేపర్రంట్రా. ఒక గుర్రం, ఒక పిల్లి, ఒక సింహం, ఒక నక్క, ఒక కుందేలు, ఒక తాబేలు, ఒక చిట్టెలుక, ఒక సుంచి, ఒక జింక, ఒక ఒంటి, ఒక చిరుతపులి. చిరుతపులే? ఒరే జాగ్రత్తగా వెళ్ళరంట్రా. రాధనే రాని నేను చూసుకుంటాను. వాళ్ళెవరు? రాధా రాని అంటే నా పెంపుడు కుక్క, పెంపుడు పిల్లిని. ఆహా, జంతువుల పేర్లు మనుషులకు, మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి. వాళ్ళు ఎల్లవయ్యా దిష్టితో పెట్టుకున్నాను. ఇంత పాయకంతో వెనకాల ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా? ఏ నేను అల్లమ్మకానికి ఎరబొట్టలేదు. ఇదిగో చీపురుతో తుడిసేసి నాకే సెంటిమెంట్. ఇదిగో ఎకసెకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలని ముసలి దేహంగా ఆలోచిస్తున్నాడు. ముందెల్లా సంగతి చూడండి. సింధులు ఎత్తున్నారు, సింధులు. బొట్టు మీద బొక్క అడిపోగలదు. జాగ్రత్త. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటి? అందరూ మంచి నిద్రలో ఉన్నారు. తెల్లారేసరికి శబరిగిరి బస్సు కనిపించడానికి వీలేదు. అంటించేయట్రా. ఈడు పోలీసు వాళ్ళకి చెప్తే డాడాడికి నారని చేస్తుంటే కనిపిస్తుంది. మీరెందుకు వచ్చారు సార్? కిరాయి డబ్బు తీసుకొని మీరు ఏం చేస్తున్నారో చూడడానికి వచ్చాను. నాకు నాకు సత్యంగా రాదు సార్. వెళతావా? నన్ను వెళ్ళమంటావా? ఒప్పుతాను సార్. వెళ్ళరా? వెళ్ళి ఫైట్ చెయ్యి. వస్తాను సార్. పోరా, దున్నపోతా.
ఏంట్రా యాదో పనులన్నీ రేయ్ బస్సులన్నీ ఫుడ్ ఎడుతున్నాయిరా వీటిని తగలెట్టడానికి ప్రయత్నించొద్దు. ఈ విషయం అందరికీ తెలిసిందనుకో నిన్ను తగలెట్టేస్తారు. మా అయ్యగారు బాబురావు తెలిసిందనుకో నరికేస్తాడు. కలిసి ఉండడానికి ప్రయత్నించరా, తగలెట్టడానికి కాదు. పో ఆ? ఏయ్. పో ఆ? వాడిని ఎందుకు వదిలేసావురా? వాడు నా బస్సు తగలబెట్టడానికి వస్తాడా? ఆ పెట్రోల్తో వాడిని కాల్చి పొడి చేయకుండా ఎందుకు తిరిగి వచ్చావు? వాడిని వేసేయలేకపోయావా? ఇగో ఇట్టాగే ఊరంతా ముందర నరికేద్దాం, పొడి చేద్దాం, చంపేద్దాం, వేసేద్దాం అని ఓ రెచ్చిపోతా ఉంటారు. రేపు ఆయనకి ఏదైనా అయిందనుకోండి నిజంగా మీరేదో చేయించారు, పోలీసులు మిమ్మల్ని బొక్కలాడతారు. ఆ తర్వాత పొద్దున సాయంత్రం జైలుకి మీ క్యారేజ్ మేరకు మేసావాలి. ఇదో అందుకే పొట్టాడికి ఎట్టాల్సిందేంటి లైఫ్ తో వదిలేసాం. అందుకని వాడు నా బస్సు తగలబెట్టుకుంటూ చూస్తూ ఊరుకుంటావా? అరే, అర్థం చేసుకున్నట్టే చెప్పచ్చు. చూడు గణేష, అందరికంటే ఆ హిరణ్య కసిపుడే ఎక్కువ సార్లు మహావిష్ణు పేరు తలుచుకునేవాడట. అలాగే ఈయనకి ఎప్పుడు ఆయన స్మరణే. ఆ పెద్ద పుడింగని. అందుకని దేవుడు వాడిని మరగుజ్జోళ్ళ పుట్టించాడు. ఇంకో గుప్పుడు ఉంటేనా దేశాన్ని అమ్మేసేవాడు. వేసేస్తా. ఈయన గొడవ ఎప్పుడు ఉండేదే గాని. గణేష నువ్వు వచ్చి పోంచేయి. అదన్నమ్మ గారు. గణేష్? ఏంటమ్మ గారు ఏంటి దెబ్బ ఇంత గట్టిగా తగిలింది? ఫైటింగ్ అని తర్వాత ఆ మాత్రం తగలేటండి. ఆడోటి ఇచ్చాడండి, మనం వెళ్ళి మాట గడిపి పట్టామండి, అదొకటి ఇచ్చిందండి. చాలా డేంజరస్. మరి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తీసుకోలేకపోయావా? కమాన్ కమాన్. యాంటీబయాటిక్స్ యాసిడా ఏడేడు చింతపండు పిసికి పసుపు వేసి సొన్నం వేసి ఎండుపుగా అరగదీసి సేవసంత యాపరమ్మ మట్టి పెడతలు వేసి కింద కాకెట్టి రాత్రికి రాత్రే పొద్దున మాయమైపోద్దండి. ఆయన అద్దంలో చూసుకుంటే పేస అందంగానే ఉందండి. మీకు ఎందుకు నరికేద్దానండి చెప్తా. హలో హలో, నేను సంజయ్ మాట్లాడుతున్నాను. సంధ్య, ఏం లేదు, చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటి? గణేష్ కి దెబ్బ తగిలింది, మీరు వెళ్ళి కాస్త ట్రీట్మెంట్ చేస్తారా? అలాగే చేస్తాను. మొండివాడు, ఎవరి మాట విండు. మీరు ట్రీట్మెంట్ చేశాక నాకు కొంచెం ఫోన్ చేస్తారా? ఇప్పుడే వెళ్తున్నాను. హలో డాక్టర్, అతను పగలు దొరకడు, రాత్రి క్యాచ్ చేయాలి. ష్యూర్, తప్పకుండా. ఓకే, ఉంటాను. బాయ్. రండి డాక్టర్ గారు రండి. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉండాలి. ఎక్కడేడు? ఏడి? చెప్తే వినాలరా నువ్వు. చెప్ప పెట్టుకుని వచ్చేసేమిటి? ఇప్పుడు ఏం చేస్తావరా? జైలార్జీ తీసుకెళ్తాం. శ్రీకాంత్ లాడ్జికా? శ్రీకాంత్ లాడ్జీ అయితే రైట్ దొరుకుతాయి. ఓపెన్ చేద్దాం. ముందు కూర్చో. డాక్టర్ గారిని తీసుకొచ్చా. డాక్టర్ సార్, నిన్నటి నుంచి ఇరంతా ఒరే నొప్పి. డ్రైవింగ్ చేస్తామే ఇంకే విజిల్ వేస్తుంటే ఇక్కడ. గణేష్ కోసం వచ్చారు. ఎక్కడా? ఓ గణేష్ కోసమా? వాడు సున్నం రాసుకుని ఏ మూలన పడుకున్నాడు. మామూలు అయితే బస్ స్టాప్ న పడుకునేవాడు. వర్షం వచ్చి మాత్రం ఉంది కదా, ఏ బస్సు కింద పడుకుని ఉంటాడు. నువ్వు మాకు బస్ స్టాండ్ లో పుట్టి బస్ స్టాండ్ లో పెరిగినాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ఎవరికి తెలుసు? నేను పిలుస్తానంటు. తేలింది పిండే. గణేశా, గణేశా, నీకు మందురీయడానికి డాక్టర్ గారు వచ్చారు. లే గణేశా. ఇలా అయితే ఎలా ట్రీట్ చేయటం? అదేంటండి, మర్చిపోయారా? మళ్ళీ పుస్తకాలు చదువుకోనండి. డోంట్ టాక్ టూ మచ్. అతని తల కొంచెం పైకెత్తి పట్టుకోండి. ఎత్తిన ఒళ్ళో పెట్టుకుంటాను, మీరు చెయ్యండి. దట్స్ గుడ్. ఏంటి అరుపులు? కడుపులో గ్యాస్ పైకి తన్ని పళ్ళు పట 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 వణుకుతున్నాయి. నోర్మయ్య, లేకపోతే డాక్టర్ గారితో చెప్పి నోరు కుట్టించేస్తాను. చిన్న దెబ్బే. పర్లేదు కదా, ఏమైపోడు కదా. చాచా, అలాంటిదేం లేదు. కాకపోతే ఇంత చిన్న దెబ్బకి ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కావట్లేదు. ఈ టాబ్లెట్లు ఇవ్వు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా లేదా? వెనకూగానే ఉన్నావా? డాక్టర్ అంతా పిలిస్తే లేవలేదేమే? డాక్టర్ గారిని పిలిస్తే డబ్బులు అడుగుతారుగా, అందుకే అట్ట యాక్టింగ్ ఇచ్చా. ఓరి పిసిరి కొట్టాడా మన నిన్ను. బస్ స్టాండ్ లోనే ఒక పద్మశ్రీ. హలో, ట్రీట్మెంట్ చేశాను. నువ్వు అన్నట్టు అతను లెక్కలో మరిషే. ప్రాబ్లం ఏం లేదు, చిన్న దెబ్బే. నువ్వు ఇక హాయిగా నిద్రపోవచ్చు. ఎవడా నువ్వు? నిద్రపోయి లేపి హాయిగా పడుకోమంటావు? రాస్కెల్.
వేసేస్తాను. ఇక వీరవరం వెంకట సుబ్బారాయుడిని వేసేస్తాను. మనిషింతా పేరంతా. అవసరమైతే నార్త్ నుంచి గూండాలు తెప్పించి మరీ వేయిస్తాను. నార్త్ నుంచి గుండాలను రప్పించాలటండి? మీరు అనుకుంటే మన కృష్ణా జిల్లా లేదుటండి. ఆ విషయానికి వస్తే హైదరాబాద్ ముందు కృష్ణా జిల్లా ఎంత? ఆ మాటకు వస్తే మా ఒంగోలు లేదా? మా కడప బెటర్. బాంబు పేలుతుంది కానీ సౌండ్ రాదు. వీడిది కరెక్ట్. ఏటండి కరెక్ట్? మడ్డర్లే గిడ్డర్లో తెగరెచ్చిపోతున్నారు. ఇదేమన్నా గుడి కట్టించినావా గోపురం కట్టించినావా? ఏమండు వీళ్ళు సామాన్యులు కాదు. ఇక్కడ బ్యాంజీ దాగి మన మాటలు, అక్కడ ఈస్కి దాగి ఆడ మాటలు మాడతారు. నేను మాత్రం ఆ ముసలాంటి వేసేస్తాను. ఊరుకోండి, మీరు సీమదత్తని చూడలేరు, పైగా మర్డర్ చేస్తారట. ఇదిగో చూడండి మందు పార్టీ, మనం ఎవరిని సంపి బతకక్కర్లేదు. మన ఈ రోజు కూడా బాగా బతకాలి, మన ఆడికన్నా బాగా బాగా బతకాలి. ఇదండి ఇలా 4 మాటలు గొప్పగా చెప్పి మన చేత పులి మెడలో కూడా గంట కట్టిస్తాడు. బతుకు అర్థం భలే చెప్తాడు వీడు. నా చెప్పుతోని కప్పం దొక్కిన బేర్ బేరమని ఎడుతాంది. దాని ఏడుపు ఫిలాసఫీకి అర్థమైందో చెప్పు. చెప్పు. రాళ్లతో ముళ్ళతో నేస్తమే నాదిరా, నొక్కినా తొక్కినా నొప్పిగా లేదురా, బరునే పరుగా మోసేటి ఈ బతుకు నేర్పింది ఒక్కటే. ఊరవరం, పిఠాపురం, సమర్లకోట, కడియం, యానం, పాలెం. क्या भयानक है. गरम गरम चाय बारंगीर जैसे पीता है. ఎందుకో ఎందుకంత వేటి సింపుల్. దానికి లోన అగ్రగుండ సుడు తిరిగిపోయి మండిపోతున్నది, మనసు ఉడికిపోతున్నది. అది జబ్బు. చెప్పా ఏం జబ్బు? అతలాకుతలని జబ్బు. అలా కుతలం జబ్బా అదెన్నా? वो क्या है. వాళ్ళ కొర టిప్పు నీకు ఏడు తెల్తావు. వయసు తగ్గిడి పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి ఉనికాలొచ్చి జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ, ఈ జబ్బు నీకు వచ్చిందా? గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడు ఎవరిచ్చారు? గుణపొంగ అవర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు. ఆ రోజుల్లో ఆయన గుర్రం ఎక్కి సవారు చేస్తుంటే గుర్రం వలిసిపోవాలి గాని ఆయన ఒకసారి ఆయనకి నాకు లవ్జింగ్. ఆయన రాజస్థాన్ కోటకెళ్ళిపోయాడు, రాజమండ్రి కోటకమ్మదారు ఉండిపోయాను. మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిలకల్. ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశా. ఇదిగో పప్పు చెప్పు. ఆడి మీద ఉన్న ప్రేమంతా మనసులో దాచేసుకుంటే గులగుల్లాడిపోయి గుండె పెడితే పళ్ళని బదలేసిపోతాయి. అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మళ్ళీ పూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడి ముందుకెళ్ళి ఇప్పేయి. ఏంటి మనసు అయితే తిప్పేస్తా. అటెండెన్స్ ప్లీజ్. ప్రభు, ఎస్ మేడం. రాసి, సుబ్బారావు, ప్రెజెంట్ మేడం. రాజేష్, సరళ, సుభద్ర, పార్వతి. ఏంటమ్మా ఇప్పుడు దాన్ని రాలేటి? గోదావరి ఘాట్ వరకు వెళ్ళొచ్చాం. ఈ గోదావరి అన్నవరం, పిఠాపురం, సావర్లకోట, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. మీ పిల్లాడే తీసుకోండి జాగ్రత్త. జడీరావు, ప్రెజెంట్ మేడం. అన్నవరం, మిస్టర్ అన్నవరం. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. సంజ, ఏంటలా పిచ్చిదాలా నవ్వుతున్నావు? నిన్నే సంజ. ఈసారి సరుపుతో బాసింగిసేయాలి. ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు. అమ్మాయి గారు చెప్తారు. ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి అది ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపెత్తను. అది లెక్క. ఓయ్ ఏటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు? ఏట్లేదే, డాక్టర్ గారు రోజు బస్సులో వస్తున్నారు కదా, ఎవడు పడితే ఆడు కూర్చుంటాడు కదా, క్లీనింగ్ ఇచ్చి టవల్ వేసి రిజర్వేషన్ చేసాం. అబ్బో, ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు, ఆయన కూతురికేమో నీ టవల్ పరిచావా? అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి?
నేను నీకెలా కనపడుతున్నాను? ఆ తీర్థంలో తెంగరబుచ్చలా కనపడుతున్నావు. చీర కట్టుకొచ్చా, కొంచెం ఎత్తెత్తుగా, కొంచెం పల్లంగా కనబట్టలే. శశ ఎత్తైన పొలవానికి సీరనప్పలేదే. అబ్బో ముడికల దాకా లంగా, జాను నడు, ఊరిన రవిక, నెత్తి మీద పిడత, దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తుల జయమ్మ. ఏటిక్కడ నీకోసం సుత్తంటే ఊపిరికేం తక్కువ లేదు. ఊపెత్తాం ఏటే ఇదిగో ఏటిది దిబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా. చెయ్యి ఎత్తే ఏడిగా ఉంటది కానీ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది. ఎర్రని కారంలో అద్దిత్తా, నోట్లో వేసుకో. సెయ్యి చేస్తా. ఇగో ఇది కూడా నేను పెడతలేసి కొట్టామనుకో, నీ వ్యాపారం పప్పుల నుంచి దెబ్బరొట్టేళ్ళకి ఎదిగిపోద్ది. ఎరగ తీసేస్తా. దిబ్బరొట్టి లేదు ఏమీ లేదు, ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే. ఏడు తెలిపాలి. ఏ నీకేదో అయిందే, నువ్వు తొక్కొచ్చావు వెంటనే టిప్పు సార్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో. తాయెత్తు లేదు గీయెత్తు లేదు. నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి. బాగా గుర్తు చేసేవే, నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ తేవాలనుకున్నా. మరి తీసుకురా. ఇవాళ కదా రేపు వెళ్తాలి. కాదు ఇప్పుడే తేవాలి. ఇగో ఇప్పుడు కాదని చెప్తున్నాను. కుంకుమంటున్నారు ఏంటి విశేషం? బాబాయ్ మీకు నూరేళ్ళు ఆయిస్తుంది, మీరు దీన్ని చాలా రుణపడి ఉండాలండి. 4 రోజుల పరీక్షలు అని చెప్పారండి. మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్నే తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి, ఇప్పుడు ఇది గుర్తేసిందండి. కుంకుమ అంత గొప్పదా? ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి, ప్రేమికులకు పెళ్ళైపోద్దండి. పెళ్లికి పసుపు కుంకుమ తాళి మెట్టులు ఎంత గొప్ప అండి, పెద్దమ్మ తల్లి కుంకుమ అంత గొప్పదండి. ప్రేమించిన అమ్మాయికి నువ్వు దుట్టిని బొట్టెడితే తాళి కట్టపోయినా పెళ్లి అయిపోయినట్టేనండి. ఓహో అలాగా. అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి. అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా? తీసుకొచ్చాక చెప్తాను. అయ్యి బాబాయ్ అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి. మాటలో పడితే ఇంకో ట్రిప్ పోద్దండి, కమిషన్ తగ్గిపోద్దండి. మరి మీరు ఎక్కి లాగించండి చెప్తాను. జాగ్రత్త చూసేకండి.